హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినీత్. మీరు చూస్తున్నారు వినీత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నన్ను చాలామంది చాలా రోజుల నుంచి ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. అన్న, మీ స్టార్టింగ్లో వచ్చే ఇంట్రోని ఎలా క్రియేట్ చేసామని అయితే నన్ను అయితే అడిగారు. నేనైతే వాళ్ళకి రిప్లై అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. అది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అయితే చేశానని చెప్పేసి, వాళ్ళు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా క్రియేట్ చేయాలో అన్న అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. అందుకోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఒకవేళ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే ఏందో తెలియకపోతే, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్. దాంట్లో టైటిల్స్, ఇంట్రోస్, విఎఫ్ఎక్స్ ఇలా చాలా ఎఫెక్ట్స్ అయితే దాంట్లో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దాని గురించి మీకు తెలియకపోతే నేను ట్యూటోరియల్స్ అయితే చేస్తాను. మీకు ఎంతమందికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యూటోరియల్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్స్ని చూసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యూటోరియల్స్ చేయాలా వద్దా అని చెప్పేసి అయితే డిసైడ్ చేస్తాను. మరి లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ షో. ఫ్రెండ్స్, ముందుగా నేను ఇచ్చిన టెంప్లెట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అది నాకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేశాను. ఎందుకంటే డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఇస్తే అది ఎక్స్పైర్ అయితే అయిపోతుంది. అందుకే నేను టెలిగ్రామ్లో అయితే ఇచ్చాను. టెలిగ్రామ్ నుంచి మీరు డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఎవరైనా జాయిన్ కాకపోతే, ఈ టెంప్లెట్ కావాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వేసి అక్కడ మీరు నేను ఇచ్చిన టెంప్లెట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక అన్జిప్ చేసుకోండి. అన్జిప్ చేసి మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ అనమాట ఇది. నేనైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్. ఇక్కడ ఒకవేళ మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గురించి అసలు ఏమీ తెలియదు అనుకుంటే జాగ్రత్తగా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నేను డీటెయిల్గా అయితే చెప్తాను. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ రాని వాళ్ళు కూడా ఇదైతే చేసుకోవచ్చు. మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకోవాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అన్న ట్యూటోరియల్ చేయమని చెప్పేసి. నేనైతే ట్యూటోరియల్స్ అయితే చేస్తాను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సంబంధించి. మీరు మల్టీమీడియా నేర్చుకోవాలంటే సిటీస్లో 2 lakhs అలా అయితే అవుతుంది. 2 lakhs 3 lakhs అయితే అవుతుంది. నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే మీకైతే ఫ్రీగా అయితే నేర్పిస్తాను ట్యూటోరియల్ రూపంలో. మీకు కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే డీటెయిల్గా అయితే మీకు ట్యూటోరియల్స్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ మీకు పైన టాప్లో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ బాగా గమనించండి. ఇక్కడ మీకు ఎడిట్ కాంప్స్ అని ఉంది. ఇక్కడ మీకు యారో మార్క్ అయితే ఉంటుంది. దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మీకు లోగో అని ఉంటుంది. లోగోలోకి వెళ్ళి ఇలా డబుల్ క్లిక్ అయితే చేయండి. లోగో మీద ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీ లోగోని రీప్లేస్ చేసుకోవడమే, అంతే సింపుల్ ప్రాసెస్. దీని అయితే ఇక్కడ డిలీట్ అని చేసుకోవచ్చు. అలాగే నేను నా లోగోని అయితే ఇన్పుట్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం హై క్వాలిటీ అయితే ఉంటుంది. ఇలా అయితే లోగోని డ్రాగ్ అయితే చేసుకోండి. చేసుకోగానే కొంచెం సైజెస్ తగ్గించుకోండి. సైజ్ తగ్గించడం కోసం మీరు దీని మీద క్లిక్ చేసి ఎస్ అని ట్యాప్ చేయండి. మీ యొక్క కీబోర్డ్లో ఎస్ అని ట్యాప్ చేయండి. లేదంటే ఇక్కడ మీకు యారో మార్క్ ఉంటుంది. యారో మార్క్లో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. మళ్ళీ యారో మార్క్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు స్కేల్ అని ఉంటుంది. బాగా గమనించండి, స్కేల్ అని. ఈ స్కేల్ని ఇలా తగ్గించండి. తగ్గిస్తే మీకు కరెక్ట్గా అయితే ఫిట్ అవుతుంది. ఓకే, ఇక్కడైతే ఓకే చేసి మీరు మళ్ళీ ఇక్కడ ఫైనల్ రెండర్ అని ఉంటుంది. చూడండి, ఇక్కడ మీకు ఫైనల్ రెండర్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీ యొక్క లోగో అయితే వచ్చేస్తుంది. కొంచెం వెయిట్ చేయండి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది మీ యొక్క పీసీని బట్టి. ఈ విధంగా అయితే మీకు వచ్చేసింది. ఇక్కడ నేను ఫుల్ అయితే తీసేస్తున్నాను. మీకు నేను ప్రివ్యూ చూపించాలి కాబట్టి నేను తక్కువలో అయితే పెడుతున్నాను. ఎందుకంటే లేట్ అవుతుంది కాబట్టి తక్కువలో పెట్టి మీకైతే ప్రివ్యూ అయితే చూపిస్తున్నాను. కొంచెం టైం అయితే పడుతుంది. మీ యొక్క పీసీని బట్టి లేదా ల్యాప్టాప్ని బట్టి అయితే టైం అయితే తీసుకుంటుంది. ఈ విధంగా అయితే మీకు వస్తుంది. ఇప్పుడు నేనైతే ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. మీకు ఆల్రెడీ ఈ లోగో అయితే తెలిసిందే. సింపుల్గా రెండర్ అయితే చేసుకుందాం. ఎక్స్పోర్ట్ చేసుకోవడం కోసం మీకు పైన ఫైల్ అని ఉంటుంది. ఫైల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. ఎక్స్పోర్ట్లో సెకండ్ ఆప్షన్ యాడ్ టు రెండర్. మీకు ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు బెస్ట్ సెట్టింగ్స్ అయితే ఉంటుంది. దీనైతే మీరు ఇలాగైతే ఉంచేయండి, ఓకే ఇచ్చేయండి. అలాగే ఇక్కడ మీకు అవుట్పుట్ మోడల్ ఉంటుంది. ఇక్కడ మీకు ఫార్మేట్ అని ఉంటుంది. దాన్ని ఒక్కటే మార్చండి చాలు, ఇంకేం మార్చొద్దు. ఏవే దగ్గర క్విక్ టైం అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇక్కడైతే ఓకే అయితే ఇచ్చేయండి. ఇక్కడ మీకు ఫైనల్ రెండర్ దగ్గర అవుట్పుట్ దాని మీద ట్యాప్ చేసి మీ యొక్క పీసీలో దాన్ని ఎక్కడ సేవ్ చేయాలని చెప్పి అయితే అడుగుతుంది. నేనైతే డెస్క్టాప్ అయితే పెడుతున్నాను. ఇక్కడ మీరు నేమ్ అయితే ఇచ్చుకోండి, పీసీ ఇంట్రో. నేనైతే ఇచ్చాను, సేవ్. ఇక్కడ మీకు రెండర్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు సింపుల్గా రెండర్ అయితే అయిపోతుంది. కొంచెం టైం అయితే తీసుకుంటుంది, వెయిట్ చేయండి. మీ యొక్క పీసీని బట్టి అయితే టైం అయితే తీసుకుంటుంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ విధంగా మీరు కూడా ఇంట్రోస్ని క్రియేట్ చేసుకోవచ్చు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో. ఫ్రెండ్స్, ఈ ఇంట్రో కొంచెం ఈజీగానే ఉంది. అన్నీ అలా ఉంటాయని మటుకు అనుకోవద్దు. ఎందుకంటే
ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, కొన్ని అయితే హైడ్ అయి ఉంటాయి. అవన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అవన్నీ అడ్జస్ట్ చేయాలంటే మనకు మాన్యువల్గా తెలిసి ఉండాలన్నమాట. మాన్యువల్గా ఎలా నేర్చుకోవాలి ట్యూటోరియల్ వైజ్గా అయితే నేనైతే చేస్తాను. ట్యూటోరియల్ 1, ట్యూటోరియల్ 2 అలా అయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యూటోరియల్స్ అయితే చేస్తాను. మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. నేను దాన్ని బట్టి అయితే ట్యూటోరియల్స్ అయితే చేస్తాను. ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకోవాలంటే మీరు బయటకు వెళ్ళి ఇన్స్టిట్యూట్లో అయితే నేర్చుకోవాలి. ఇన్స్టిట్యూట్లో చాలా కాస్ట్ అయితే ఉంటుంది. మీరు బయట సిటీస్లో చూసుకున్నట్లయితే మల్టీమీడియా నేర్చుకోవాలంటే 1 lakh, 2 lakh, 3 lakhs అలా అయితే అవుతుందన్నమాట. అలా ఏం కాకుండా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా క్రియేట్ చేసుకోవాలైతే నేనైతే సింపుల్గా అయితే మీకు చూపిస్తాను. అలాగే ట్యూటోరియల్స్ అయితే చేస్తాను. మీకు ఇంకా ఎలాంటి ట్యూటోరియల్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ట్యూటోరియల్స్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్యూటోరియల్స్ అండ్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.